క్లారిటీ రావడం కోసము అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహ సంబంధం విషయము తన దాసుడైన ఎలియాజర్ని పంపిస్తాడు. పంపించినప్పుడు ఎలియాజర్ అంటాడు, మరి ఎవరు లేకుండా నేను ఒక్కడిని ఎలాగెళ్ళను అన్నప్పుడు అబ్రహాం చెప్తాడు, దూత నీకంటే ముందుగా దూత వస్తుంది, నీ కూడా దూత వస్తుంది, ఎవరు రాకపోయినా పర్వాలేదు, నా దేవుని దూత నీ కూడా వస్తుందని చెప్పి అబ్రహాము ఎలియాజర్ని ప్రోత్సహించి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఎలియాజర్ ఏం చేస్తాడంటే ఇస్సాకునికి భార్యని వెతుక్కుంటూ వస్తాడు. వచ్చే క్రమంలో బావి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బావి దగ్గర ఉంటాడు. ఆ బావి దగ్గర ఉన్నప్పుడు అనుకుంటాడు ఏమనంటే, ఈ బావి దగ్గరికి ఎవరైతే వచ్చి నీళ్లు పట్టుకుని వెళ్తారో, సో నీళ్లు పట్టుకుని వెళ్ళేటప్పుడు వారిని నేను దాహానికి నీళ్ళు అడుగుతాను. సో నేను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు నాతో పాటు నా దగ్గరున్న ఒంటెలకి కూడా ఎవరైతే నీళ్లు పోస్తారో వాళ్ళే ఎవరికి ఇస్సాకుకి భార్యగా అవుతుంది అని అక్కడ బావి దగ్గరుండి ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు వస్తుంది రిబ్కా కడవ పట్టుకుని. ఓకే, వచ్చినప్పుడు రిబ్కాని అడుగుతాడు ఎలియాజర్, అమ్మ నాకు దాహం అవుతుంది, దయచేసి నాకు త్రాగడానికి నీళ్ళు ఇస్తావా అని. సో నీళ్ళు ఇస్తావా అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే పరుగున బావిలోకి దిగి ఏం చేస్తుంది, నీళ్ళు చేది పోస్తుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు బావిలోకి ఎలా దిగింది. అక్కడ 10 ఒంటెలు ఉంటాయి. ఒక ఒంటె ఎన్ని లీటర్ల నీళ్లు తాగుద్ది అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. ఎవరికైనా గుర్తుందా ఒక ఒంటె ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుద్ది అనేది? అమ్మా 200 లీటర్లు తాగుతుంది ఒక్కొక్కటి. ఓకే, ఎన్ని? అయితే ఒక డ్రమ్ములో యావరేజ్గా 2.5 లీటర్స్ పడుతుందట. 215 లీటర్లు పడుతుంది. ఒక్కొక్క ఒంటె దాదాపు డ్రమ్ము నీళ్ళు తాగుద్దని చెప్పాను. ఎందుకు తాగుద్ది ఒంటె డ్రమ్ము నీళ్ళు అంటే, తన కడుపులో 6 నెలల వరకు వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎడారిలో సంచారం చేసేటప్పుడు ఎవరైనా వారికి గనక తాగడానికి వాటర్ దొరకకపోతే ఒంటెను చంపేసి ఆ ఒంటె లోపల ఉన్నటువంటి ఆ సంచి ఏదైతే ఉంటుందో, ఆ వాటర్ సంచి ఏదైతే ఉంటుందో ఆ వాటర్ సంచిని తీసుకుని వాళ్ళ బాటిల్స్లో పోసుకుని తాగుతారు. వాళ్ళకి అక్కడ ఆ ఎడారి ప్రాంతంలో తిరిగే వాళ్ళకి తెలుసు, ఏమని తెలుసు అంటే ఒంటె లోపల వాటర్ ఉంటుంది, స్టోర్ చేసుకుంటుందని. ఇవన్నీ కూడా చాలా డీప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. సో ఇప్పుడు మనము బావి దగ్గరే ఉన్నాం. ఈ ఆదికాండము 24వ అధ్యాయము మనం చెప్పుకోవాలంటే దాదాపు ఈ ఒక్క అధ్యాయమే 1 ఇయర్ మనం దీని మీద ధ్యానం చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం మొత్తము ఓన్లీ ఆదికాండము 24వ అధ్యాయం ఒక్కటే. ఈ ఒక్క అధ్యాయమే మనము దాదాపు 1 సంవత్సరం పాటు స్టడీ చేయొచ్చు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కదా? ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 39, 50 ఉంటాయి. 50 అధ్యాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండంలో 24 అధ్యాయము ఒక్కటే 1 ఇయర్ మనము స్టడీ చేస్తే ఇంకా 49 అధ్యాయాలకి ఎంత టైం పడుతుంది? ఏమ్మా? ఆదికాండం 3వ అధ్యాయము ఒక్కటే స్టడీ చేయాలంటే దాదాపు 10 ఇయర్స్ పడుతుంది. అర్థమవుతుందండి?
ఆదికాండం 3వ అధ్యాయం, ఒక్క 3వ అధ్యాయమే మనం పూర్తిగా డెప్త్గా వెళ్ళాలంటే దాదాపు 10 years పడుతుంది స్టడీ చేస్తే. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మామూలుగా తెలవదు. కొంతవరకు ఏమన్నా బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ స్టడీ చేస్తే ఆదికాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటనల గ్రంథము ఆఖరి అధ్యాయం వరకు కంప్లీట్ క్లారిటీగా కొంతవరకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బైబిల్లో మనము ఆదికాండంలోనే తీసుకుంటే పై వచనానికి కింద వచనానికి 1000 years గ్యాప్ ఉంటుంది. అర్థమవుతుందండి? జస్ట్ పై వచనము కింద వచనము మధ్యలో గ్యాప్ అదే 1000 years ఉంటుంది. అది ఎక్కడ ఏంటంటే మనం అది బైబిల్ స్టడీలో అవన్నీ చెప్పుకోగలుగుతాం. మామూలు మెసేజ్లు ఏవైతే అన్నీ మనము చెప్పుకోవడానికి సమయము సరిపోదు. సో ఇప్పుడు ఆదికాండం 24వ అధ్యాయం రెబ్కా గురించే దాదాపు మనము 10 మెసేజ్ చెప్పుకుంటున్నాం, అవునా? ఈ 10 మెసేజ్ కూడా ఓన్లీ మనము టచ్ చేస్తున్నాం అంతే. అసలు రెబ్కా ఎవరు, ఈ ఎలియాజర్ ఎవరు, వాళ్ళన్న లాబాన్ ఎవరు, ఇవన్నీ చెప్పుకోవాలంటే ఆ పేరుకి అర్థము ఇవన్నీ చెప్పుకోవాలంటే 1 year మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే ఎలియాజరు రెబ్కా దగ్గర ఉన్నాము. ఎలియాజరు నీళ్ళు అడిగితే ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పింది. ఎస్, ఈమె ఇస్సాకుకి భార్య అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. తర్వాత గడ్డి మేత, తర్వాత స్థలం కూడా ఉంది, రమ్మని రెబ్కా ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం రెబ్కా ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి, అమ్మయ్య ఇంత కాలానికి రెబ్కా ఇంటికి వెళ్తున్నాం. మనం దేవుని స్తోత్రం, ఇంటికి వెళ్తున్నాం అంతే, దారిలో ఉన్నాం, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. అర్థమవుతుందా? మెసేజ్ అయ్యే వారికి ఇంటికి వెళ్తామా, ఇంకా దారిలోనే ఉంటామా? చదువు ఇప్పుడు. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాను అని ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలిపటనున్న ఆ మనుషుని యొద్దకు ఎలా వెళ్ళాడు? ఏంటండి ఇక్కడ ₹1,00,00,000 ఆర్డర్ తగిలిందా? ఏమ్మా, ₹1,00,00,000 ఆర్డర్ తగిలిందా? కాదు కదా. ఎవరో ఇంటికి చుట్టం వచ్చాడయ్యా అంటే ఎలా వెళ్తున్నాడు? పరుగెడుతున్నాడంట. అర్థమవుతుందండి? ఎవరో వచ్చి తాగడానికి నీళ్ళు అడిగితే బావిలోకి రెబ్కా పరిగెట్టింది. ఆయన ఎవరో తెలీదు. త్వరగా కడవ ఎత్తుకుని నీళ్లు పోయడానికి రెబ్కా పరిగెత్తింది. ముక్కు మొహము తెలియనటువంటి వ్యక్తికి నీళ్లు పోయడానికి. ఇప్పుడు వాళ్ళ అన్న లాబాను ఏం చేస్తున్నాడు? పరుగెట్టుకుని, అవసరం అండి, ఎవరో నీళ్ళు పోసింది మా చెల్లి, ఫోన్లు అని చెప్పి కాము ఉండొచ్చు కదా, అవునా? మనమైతే ఎప్పుడు పరిగెడతాం తెలుసా? మనమైతే ఇప్పుడు లాబాను పరిగెట్టాడు కదా, లాబాను అడిగాడా, ఏ రెబ్కా కారుందా, వాళ్ళకి కారుందా, మెల్లిండా బంగారం ఉందా, సౌండ్ పార్టీయా అడిగాడా అండి? లాబాను అడిగాడా? వాళ్ళ అమ్మ అడిగిందా? ఎవ్వరు అడగలేదు. అవతల వ్యక్తి ఎవరో తెలియకపోయినప్పటికీ అవతల ఉన్నటువంటి వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడానికి లాబాను పరిగెడుతున్నాడు.
అదే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, డబ్బులున్న వారికి ఆతిథ్యం ఇచ్చే పద్ధతి ఒకలాగా ఉంటుంది, డబ్బులు లేని వారికి ఆతిథ్యం ఇచ్చే పద్ధతి ఇంకొకలాగా ఉంటుంది. రెండు రకాలు ఉంటుంది మన మైండ్ సెట్. సో మన ఇంటికి వచ్చేవాళ్ళు బాగా బ్లెస్డ్ పీపుల్స్ అనుకో ఏం చేస్తావు, నేనే అన్నీ బుక్ చేసి, క్యాబ్ బుక్ చేసి, అన్నీ బుక్ చేసి, అవసరమైతే సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చుని మనమే దగ్గరుండి తీసుకుని వస్తాం. అదే అవతల వ్యక్తి కొంచెం డల్ క్యాండిడేట్ అనుకో, అక్కడ దిగు, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, అక్కడ పాన్ షాప్ ఉంటుంది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ముందు తీసుకో అంటాం మనమండి. ఏమండి అంటాం మనమా? 100% అంటాం మనం. ఎప్పుడైనా ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి మీ ఇంటికి వస్తుంటే అతను బ్యాగ్ తీసుకోవడానికి పరిగెట్టావా? మీ చెల్లి వచ్చి చెప్పింది, అన్న ఎవరో ఇంటికి వస్తున్నారు మన ఇంటికని, పరిగెట్టావా? ఎక్కడ బంధువు ఎక్కడని ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెట్టావా? ఎవరై వాళ్ళు? ఎవరు పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తున్నాం ఇంటికి. అసలు ఎవరు వాళ్ళు? ముక్కు మొహం తెలియని వాళ్ళు. పర్వాలేదా? సౌండా? ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేస్తున్నావు, నువ్వేంటి అసలు అంటా మనమా? ఆతిథ్యం ఇవ్వడానికి అన్న పరిగెడుతున్నాడు, అంతకు ముందే చెల్లి దాహము తీర్చడానికి పరిగెడుతూ ఉంది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ లాభాన్ని గురించి స్టడీ చేయాలంటే మళ్ళీ 10 మెసేజ్లు చెప్పాల్సి వస్తుంది మనం. కాబట్టి కొంచెం ముందుకే వెళ్ళిపోతాం, స్పీడ్గా వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రెబెకా ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇవ్వడానికి తల్లిదండ్రులు చెప్పింది. ఇప్పుడు లాబాను ఆతిథ్యం ఇవ్వడానికి ఎలా వస్తున్నాడు? పరుగున వస్తున్నాడు. చదవము ఇప్పుడు. ఎన్నో వర్షం మైక్ లేదా? ఎన్నో వర్షం? తన సహోదరుల చేతులున్న ఆ కడియములను చూసి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను యెహోవా వల్ల ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతున్నాను. ఇక్కడ 31 వర్షంలో ఎలియాజరును చూసి ఏమంటున్నాడు? లాబాను యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. ఆ మాట ఎందుకన్నాడు అది కూడా స్టడీ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఆ మాట ఎందుకు? ఇప్పుడు లాబానికి ఎలియాజరుకి పరిచయం ఉందా? పరిచయము లేదు. ఇప్పుడు ఎలియాజరైనా రిచ్ పీపులా? పనివాడు. అక్కడ ఒక పనివాడిని చూసి యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము అనే మాట ఎందుకు పలికాడు? ఇవన్నీ చెప్పుకుంటే మనం ఇంకా బ్రేక్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, తర్వాత చూద్దాం. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను గాని అతడు నేను
నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. చాలమ్మా. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని లాబాను ఏమన్నాడు లాబాను? అయ్యా నేను వచ్చిన పని ఎలియాజరు, నేను వచ్చిన పని చెప్పక ముందు నేను భోజనము చేయను అని చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం. ఎందుకు భోజనం చేయనన్నాడు? ఎందుకు భోజనము చేయనన్నాడు? ఎవరైనా చెప్తారమ్మా? మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను నేను, చెప్పాలా? వచ్చిన పని అక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది కదా అక్కడ. అది కాదు, వచ్చిన పని అవ్వకముందు, అది చెప్పకముందు నేను భోజనము చేయను అని ఎందుకు అన్నాడు? దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను ముందుకు తీసుకెళ్ళి ప్రభువా. స్పిరిట్ ఏంటంటే కొంచెము అక్కడే ఆగిపోయి అక్కడి నుంచి నన్ను డైవర్ట్ చేసుకుంటూ వేరే తీసుకెళ్ళిపోతూ ఉంది. నేను యాక్చువల్గా తొందరగా ఈరోజు లాభాలింటికి వెళ్ళిపోవాలి, రేపుగా పెళ్లి చేసేయాలి, మీకు అందరికీ భోజనాలు పెట్టాలని డిసైడ్ చేశా. చెప్పండి ఎందుకన్నాడు? హల్లెలూయా చెప్పండి అమ్మా. ఎందుకు ఆ మాట మాట్లాడాడు? నేను వచ్చిన పని చెప్పకముందు, జరగకముందు భోజనము చేయను. చెప్పండి హల్లెలూయా. ఒకసారి రోమాపత్రిక వద్దాం. హోలీ స్పిరిట్ థాంక్ యూ. రోమీయులకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏంటంట? భోజనము పానము కాదు. దేవుని రాజ్యం ఏంటంట? భోజనము పానము కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలియాజరు అబ్రహాము చెప్పినటువంటి పని మీద బయలుదేరాడు కదా. ఇప్పుడు ఎలియాజరు పని ఏంటంటే, ఎలియాజరు పని ఇస్సాకుకి భార్యని తీసుకుని రావడం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడు? వచ్చిన పని అవ్వకముందు నేను భోజనము చేయను. అంటే దేవుడు రాజ్యం అంటే భోజనము కాదు, తినడము తాగడము ఎంజాయ్ చేయడము కానే కాదు. ముందు నా తండ్రి పని ప్రాముఖ్యము. హల్లెలూయా. ఏది ప్రాముఖ్యమండి? తండ్రి పని ప్రాముఖ్యం. అట్ ద సేమ్ వే సంఘానికి కూడా తినడము తాగడము ఎంజాయ్, తాగడం అంటే థమ్సప్లు కూల్ డ్రింక్స్ అవి మన వేరేగా అనుకోకండి. ఫాస్ట్గా తాగడం అంటున్నారని పుట్ల కదా క్యాంపా కోలా థమ్సప్లు లిమ్కాలు ఈ మాటతో అంటారు నేను. ఓకే, సంఘం యొక్క పని కూడా తినడము తాగడము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని స్తోత్రం. చాలామంది సండే వస్తే తప్పకుండా బిర్యానీ, చికెను, మటను
కామన్ కదా. చర్చికి వెళ్ళకపోయినా బాధపడరేమో, కానీ ఆ రోజు బిర్యానీ లేకపోయినా, చికెన్ లేకపోయినా, మటన్ లేకపోయినా చాలా బాధపడతారు. ఎందుకంటే నేను ఉన్న ప్రాంతంలో చాలామందిని చూస్తూ ఉంటాను. నేను ఆ రోజు గనక లేకపోతే, కక్క ముక్క లేకపోతే అసలు ముద్ద దిగదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలియాజరుకు దొరికింది కదా అని పాపం వెంటనే తినేశాడా? తినలేదు. ఎలియాజరు యొక్క మెయిన్ కాజ్ ఏంటంటే ముందు దేవుడు పని జరగాలి. మనము కూడా మన దేవుడి పని జరుగుతుందా, జరగడం లేదా, ఈ భూమి మీద మనం తింటున్నాము, శుభ్రంగా మంచి బట్టలు కట్టుకుంటున్నాము, వస్త్రాలు వేసుకుంటున్నాము, అవన్నీ చేస్తూ ఉన్నాము. కానీ దేవుడి పని నీ ద్వారా, నా ద్వారా ముందుకి జరుగుతుందా? ఒకసారి భోజనము చేసే ముందు ఆలోచించేయాలి. ఎలియాజరు భోజనం చేసే ముందు ఏం ఆలోచిస్తున్నాడు? ఏంటమ్మా, బిర్యానీలో ముక్కుందా లేదా? కాదు కదా. ఓకే, ఎలియాజరు ఏం ఆలోచిస్తున్నాడు? తండ్రి పని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎప్పుడైనా భోజనం చేసే ముందు నీ తండ్రి పని ఎంతవరకు వచ్చింది ఎప్పుడైనా ఆలోచించావా? తండ్రి నిన్ను ఈ భూమి మీదకి ఒక పని మీద పంపించాడు. ఎంతమందికి తెలుసు దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉందని? ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రణాళిక ఉండబట్టే ఈ భూమి మీదకి వచ్చామో, బతుకులు చేసుకుంటున్నాం. అర్థమవుతుందండి? సో ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు దేవుడు రాజ్యం విషయంలో నేను ఏ విధముగా ముందుకు వెళుతున్నాను అని ఎప్పుడైనా భోజనము తినే ముందు మనము ఆలోచన చేశామా? శుభ్రంగా పెడుతున్నారు కదండి, ఎలియాజరు తినొచ్చు కదా. అబ్రహాం చూస్తాడా? అబ్రహాం చూడు కదా, అక్కడ అబ్రహాం లేడు కదా. శుభ్రంగా తినేసి అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. కానీ ఎలియాజరు మైండ్ సెట్ ఎలా ఉందంటే, అబ్రహాము దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడా నా యజమానుడికి ఇస్సాకుకి భార్య దొరకాలి, కంపల్సరిగా ఆ వివాహము కన్ఫర్ము కావాలి. అప్పుడే నేను భోజనము చేస్తాను అని ఎలియాజరు ఫిక్స్ అయిపోయాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని రాజ్యము భోజనము, చెప్పండి, ఈ రెండే కాదు అక్కడ. చెప్పండి, భోజనము, పానము, వస్త్రములు. చెప్పండి, ఇట్లా పడుకుని చెప్పండి, వస్త్రములు, బంగారము. చెప్పండి, ఇవన్నీ కానే కాదు. ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీకు ఎప్పుడు కలుగుతుందంటే, ఒక నశించిపోతున్న ఆత్మకి నువ్వు సువార్త ప్రకటించి దేవుడు సన్నిధికి తీసుకుంటురా, దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పొద్దున్న సికింద్రాబాద్ స్టేషన్లో బస్ దిగలేదు, బస్సులో ఉన్నాను. కానీ ఒక పాపం పెద్ద ఆమె, చేంజ్ లేదు ఆమె దగ్గర, 500 రూపీస్ నోట్ ఉంది. ఆ కూలి వాడికి 50 రూపాయలు ఎంత ఇవ్వాలి. ఆ కూలి వాడు ఇయ్యమ్మా అని ఎవరికి చిరాపడుతున్నాడు.
అయ్యా ఇస్తానయ్యా అంటుంది, కానీ ఆ 500 నోటుకి ఎవరు చిల్లర ఇవ్వడం లేదు, చేంజ్ ఇవ్వడం లేదు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళు అని. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడు. నాకు ఈ సిచ్యువేషన్ తెలియదు యాక్చువల్గా. దగ్గరికి వెళ్ళే వరకు బస్సులోంచి కనపడుతూ ఉంది, వారిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉంది. నువ్వు బస్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళు, ఆ ప్రాబ్లం ఏంటి అడుగు, సాల్వ్ చేయమన్నాడు. నేను డైరెక్ట్ బస్ దిగిపోయి ఆమె దగ్గరికి వెళ్ళా. ఏంటమ్మా అంటే, అయ్యా లేదు సారు, ఈయనకి 50 రూపాయలు ఇవ్వాలి, నా దగ్గర చేంజ్ లేదు సారు, మీ దగ్గర ఉందా ఇవ్వండి సార్ అంది. ఆమెకి ఇవ్వడం కొరకే అనుకుంటాను నా దగ్గర 500 చేంజ్ పెట్టుకున్నా. దేవుడు ముందే ఆ అమౌంట్ సిద్ధపరిచాడు. నేనేం చేశానంటే, ఏమాత్రం అంటే చీమ తలకాయంత అవకాశం దొరికినా అక్కడ సువార్తను దూరిపేస్తాను నేను. అర్థమవుతుందా? చీమ తలకాయంత అవకాశం దొరికిందండి, దాంట్లోకి సువార్త వెళ్ళిపోతుంది ఆ ప్లేస్లోకి. ఆమెకి 500 రూపీస్ చేంజ్ తీసి ఇట్లా ఇచ్చేలేదు, నెమ్మదిగా ఎందుకమ్మా చేంజ్, ఎందుకమ్మా, ఏ ఊరమ్మా, మాట్లాడుకుంటూ అమ్మ ఏసై గొప్ప దేవుడమ్మా, ఏసై నిజమైన దేవుడమ్మా, ఏసై నమ్ముకోండమ్మా అని చెప్పుకుంటూ ఆమె కంప్లీట్ గాస్పెల్ చెప్పి అప్పుడు చేంజ్ ఇచ్చాను. అర్థమవుతుందండి? ఆమె కంప్లీట్ గాస్పెల్ వెళ్ళిపోయింది. పంచదేవుడమ్మా ఏసయ్యా అంటే, అవునా సారు అంటుంది. అవునమ్మా. అర్థమవుతుందండి? అప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎందుకు బస్ దిగమన్నాడు, ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు. అప్పుడు అనిపించింది, దేవా స్తోత్రం నాయన, ఈరోజు ఒక మనిషికి సువార్త చెప్పడానికి నాకు మార్గము తెరిచావు. ఇదే పరిశుద్ధాత్మ ఆనందం. అర్థమవుతుందండి? ఓ తప్పట్లు కొట్టి ఎగిరి గంతులేయడం మాత్రము కాదు. ఒక మనిషికి నువ్వు నీ దేవుడి గురించి, నీ రక్షకుడి గురించి చెప్పినప్పుడు అవతల వ్యక్తి అది మంచిగా రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేసిందనుకో, ఎంతో సంతోషం అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. నిన్న ఎస్పీజీ చర్చ్ దగ్గర మెడికల్ షాప్కి వెళ్తున్నాం. ఆ మెడికల్ షాప్ దగ్గర 2 లేడీస్ ఉన్నారు. ఒక ఆమె క్రైస్తవురాలు, ఇంకొక ఆమె అన్ని జనరాలు. అక్కడ తీసుకునే దగ్గర ఏమవుతుందంటే, ఈ క్రైస్తవురాలు ఆ అన్ని జనరాలతో అవి ఉంటాయి కదా, మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, మొక్క పొత్తులు అవి తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఇవి అలా ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయని మాటలు కలిపింది. నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. మాటలు కలిపి అమ్మ మీరు ఏం చేస్తారు ఏంటంటే, ఆమె ఏదో కష్టాలు చెప్పింది. కష్టాలు చెప్పగానే, అమ్మ ఏసే దగ్గర రా, నువ్వు ఏసే దగ్గర రా, ఏసే మంచిగా నీ కార్యం చేస్తాడంటే, అవునా చేస్తాడమ్మా అంటే, ఆమె కొంచెం అవునా చేస్తాడనిగానే అప్పుడే లోపలి నుంచి 2-3 సాక్ష్యాలు చేసింది. ఇగో పలానా ఆమె వచ్చింది, ఆమెకు అలా జరిగింది, ఈమెకి ఇలా జరిగింది, దేవుడు ఎంత గొప్ప చేశాడంటే ఆమె అంటుంది, సరే మరి నేను వస్తాను రేపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దేవుని స్తోత్రం. నిజమైన ఆనందం అంటే అది. ఇప్పుడు ఎలియాజరు దేంట్లో ఆనందపడుతున్నాడు? దేవుళ్ళు ఆనందపడుతున్నాడు. ఎలా ఆనందపడుతున్నాడు? నేను ఏ పని మీద అయితే వచ్చానో, నా తండ్రి అబ్రహాం పంపించిన పని మీద వచ్చాను, వివాహం గురించి. నాకెవరు దొరికేశారంటే, పెళ్లి కూతురు దొరికేసింది, రిబ్కా నాకు దొరికేసింది కదా. అది కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు ఏమవ్వాలా? అది కంప్లీట్ అయిపోవాలి. 100% ఆమె వచ్చి వివాహము చేసుకోవాలి. అప్పుడు దాకా ఆయన ఏమంటున్నాడు? నేను ఏమీ ముట్టుకోను. అయితే ఇదొక కాన్సెప్ట్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆతిథ్యం అని అందరూ, ఆతిథ్యము మనము కంపల్సరిగా మన క్రిస్టియన్ జీవితంలో కొంతమందికి మనము ఆతిథ్యం ఇవ్వాలి. అర్థమవుతుందండి?
ఆతిథ్యంలో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. ఇప్పుడు ఎలియాజర్ని రిబ్కా తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర స్థలం ఇచ్చి మేత పెట్టి గడ్డి పెట్టి అన్నీ చేసి రిబ్కా ఏం చేసింది? ఎలియాజర్కి ఏమి ఇచ్చింది? ఆతిథ్యము ఇచ్చింది. సో ఆతిథ్యం ఇచ్చినందుకు ఏమైంది? అబ్రహాము కోడలుగా ఆమె ఆశీర్వించబడింది. సో చాలామంది ఏం చేస్తారంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా తారతమ్యాలు చూపిస్తారు. అర్థమవుతుందండి? ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా తారతమ్యాలు. నేను ఎప్పుడూ ఒక మాట అంట, ఏంటి తెలుసా? కడుపు నిండా బిర్యానీ తిన్నవాడికి పప్పు అన్నం పెట్టామనుకోండి, తింటాడు వాడు? ఏమ్మా, వాడి నిండా ఏముంది? కడుపు నిండా బిర్యానీ ఉంది, వాడు తినడు. ఏదో నువ్వు పిలిచిన మొహమాటానికి కలిపి 2 ముద్దలు పెట్టుకుని వెళ్ళిపోతాడు. నువ్విచ్చే ఆతిథ్యం ఎలాగుండాలంటే, నువ్వు ఇస్తున్నటువంటి ఆతిథ్యము ద్వారా నీకు ఆశీర్వాదం రావాలి. ఇచ్చే ఆతిథ్యము ద్వారా ఏం రావాలా? ఆశీర్వాదము రావాలి. నువ్వు బాగా బ్లెస్డ్ పీపుల్ తీసుకొచ్చి బిర్యానీ పెట్టావు అనుకో, ఆల్రెడీ వారం బిర్యానీ తింటారు. ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే మంచిగా బావర్చీకో లేకుంటే ప్యారడైజ్కో ఎక్కడికో చోటుకి వెళ్ళి తింటారు, అంతే కదా, లైట్గా తీసుకుంటారు. అవునా? నీకేమి కావాలంటే ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరికి ఆతిథ్యం ఇస్తే మనకి ఆశీర్వాదము వస్తుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి మనకి. మీరు సమయాల గ్రంథంలో అందరూ మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఏలియాకి అక్కడ సారేపతి విధురాలు ఆతిథ్యం ఇచ్చింది కదా. మీరు అధ్యాయం చదవండి. బైబిల్ రాసేటప్పుడు ఆ 17వ అధ్యాయంలో దేవుడి చిత్తమైతే మళ్ళీ ఎప్పుడైనా దాని గురించి క్లియర్గా స్పష్టంగా డెప్త్గా మనం వెళ్దాము. అక్కడ ఏముండో తెలుసా? ఏలియా వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? క్లియర్గా సారేపతి విధవరాలు అని రాయబడి ఉంటుంది. అక్కడ ఒక ఆమె సారేపతి విధవరాలని రాయబడి ఉంటుంది. మనం బైబిల్ ఏం చేస్తామంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ చదువుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్కు రావాలి. బ్యాక్కి వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఇక్కడ ఏమంటున్నాడు, సో ఇక్కడ ఈ పదం ఎందుకు వాడాడు, ఇక్కడ ఈ పదం ఎందుకు వాడాడు, దీన్ని టాలీ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, ఆ మేనిఫెస్టేషన్ అంతా అర్థమవుతుంది. అర్థమవుతుందా? 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ విధవరాలు అని పేరు సూచిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఏలియాకి ఆహారం పెట్టిందో ఆ కింద లాస్ట్ వచనాలు చదవండి, అక్కడికి వెళ్ళొద్దు. ఆ కింద లాస్ట్ వచనాల్లో ఉంటుంది యజమానురాలు. అర్థమవుతుందండి? ఏమన్నాడు? యజమానురాలు. ఫస్ట్ ఏమని రాశారు? విధవరాలు. విధవరాలకి యజమానురాలకి తేడా ఉందా లేదా? ఏమా, విధవరాలకి యజమానురాలకి ఎంత తేడా ఉంది అంటే ఏమైంది? ఏలియాకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా విధవరాలనే పేరు తీసివేయబడింది, యజమానురాలనే పేరు ఆమెకు వచ్చేసింది. అంటే ఆమె స్టేటస్ మారిపోయింది. స్టేటస్ మారిపోయింది. ఎమ్మెల్యేకి ఎక్స్ ఎమ్మెల్యేకి తేడా ఉందా లేదా? ఓన్లీ ఎక్సే ఉంటుంది అక్కడ. ఎంత తేడా ఉంది? బోల్డ్ అంత తేడా ఉంది కదా. అలాగే విధవరాలకి యజమానురాలకి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. అంటే ఆమె స్టేటస్ ఎప్పుడు చేంజ్ అయింది, ఆమె పేరు ఎప్పుడు చేంజ్ అయింది? ఏలియాకి
ఆతిథ్యము ఇచ్చిన తర్వాత, ఏలియాకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనాలు రాపించేటప్పుడు ఇప్పుడు నువ్వు ఏమని రాయాలంటే సారేపతి విధవరాలను రాయొద్దు, యజమానురాలను రాయి. యజమానురాలను అక్కడ రాయించాడు అనమాట. దేవుని స్తోత్రం. అంటే ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఏం మారిపోయింది? పొజిషన్ మారిపోయింది, స్టేటస్ మారిపోయింది, ఆమె పేరే చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరికి ఇచ్చింది ఆతిథ్యం? ఆమె ఒక దైవజనుడికి ఇచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో కనీసము నెలకి ఒక్కసారైనా దైవజనుడు వచ్చి పాదాలు పెట్టాలి. అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సువార్త ప్రకటించు వారు పాదములు ప్రైమ్ మినిస్టర్ పాదాలు అన్నాడా? ఏమ్మా, ప్రైమ్ మినిస్టర్ పాదాలు అన్నాడా? ప్రెసిడెంట్ పాదాలు అన్నాడా? ఎవరి పాదాలంట? సువార్త ప్రకటించు వారు పాదములు అతి సుందరములు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే, అంటే మీరు అనొచ్చు పాస్టర్ గారు మిమ్మల్ని పిలవాలని, మీరు పిలిచినా దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వకపోతే నేను రాను. దాదాపు 7 years నుంచి ఒక ఫ్యామిలీ మా ఇంటికి వచ్చి భోజనం చేసి కానుక పట్టుకెళ్ళండి అంటున్నా కూడా నేను పోవడం లేదు. సాక్షి అక్కడే ఉంది. సిస్టర్ని అడగండి, ఏం పేరు మా పేరు? సుశీల పేరు. 7 years నుంచి వచ్చి భోజనం చేసి కానుక పట్టుకెళ్ళండి, ప్రార్థన చేసి దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. మల్కాజ్గిరిలో ఇట్లా ప్రేయర్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ 7 weeks ప్రేయర్స్, నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి రెడీ అవుతుంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పాడు అక్కడికి నువ్వు వెళ్ళొద్దు. అర్థమవుతుందా? నువ్వు స్పిరిట్ లీడింగ్లో వెళ్ళినప్పుడు నీకు ఇవన్నీ తెలుస్తాయి. ఈ శరీరానుసారంగా వెళ్ళావు అనుకోండి, ఏదో కానుక వస్తూనే వెళ్ళిపోతావు, అది సెకండరీ అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఎవరైనా పర్వాలేదు, ఒక మంచి దైవ సేవకుడిని నెలకి ఒక్కసారైనా ఇంటికి పిలిపించుకుని మంచి భోజనం పెట్టి నీకు తోచింది ఏదో ఒక కానుక ఆయన చేతిలో పెడితే నీకు గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను బొంబాయి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, మద్రాసు వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ప్రతి ఒక్కరికి నేను ఏం చేస్తుంది తెలుసా? నా జేబులో ఎప్పుడు విజిటింగ్ కార్డ్స్ రెడీగా ఉంటాయి. కార్డు చేతిలో పెట్టి మీరు ఎనీ టైం సికింద్రాబాద్ రావచ్చు అని చెప్తుంది దైవ సేవకులకి. ఎనీ టైం సికింద్రాబాద్ మీరు రండి, మా ఇంటికి రండి. మీరు 2 రోజులు మీటింగ్ ఉందా, 3 రోజులు మీటింగ్ ఉందా, మా ఆతిథ్యం తీసుకోండి, మా ఇంట్లో ఉండండి. మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీరు ఆతిథ్యం తీసుకోండి. మీరు ఎప్పుడు వస్తారో సికింద్రాబాద్ స్టేషన్కి చెప్తే నేనే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని నేను మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు దగ్గరుండి మిమ్మల్ని ట్రైను ఎక్కిస్తాను. అర్థమవుతుందండి? ఏమంటానన్నా? ఎందుకంటే అందరిని రమ్మంటారు. చిన్నీళ్ళ పెద్ద ఇల్లు కాదు, హృదయం విశాలంగా ఉండాలి. హృదయము విశాలంగా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి అడుగు పెట్టి భోజనం చేసి వెళ్ళిన తర్వాత 1 weekకే దేవుడికి అద్భుతం చేశాడు. తెలుసు నాకు. ఆ దైవజనుడు వచ్చి భోజనం చేసి కొన్ని విషయాలు నాకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాటలు క్యాచ్ చేశాను నేను. క్యాచ్ చేసినప్పుడు దేవుడు గొప్పగా దీవించాడు ఆ విషయంలో నన్ను. అర్థమవుతుందా? నేను ఎందుకంటే మీకు నచ్చిన దైవ సేవకుడిని, ఈయన మంచి ఆత్మీయుడు అని ఎవరినైనా మీరు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పిలిపించుకుని మంచి భోజనం పెట్టి మీకు తోచింది ఎంతో కానుకిచ్చి పంపించి ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడం వల్ల ఏమో తెలుసా? మీ పేరు మారిపోద్ది. సారేపతి విధురాలు పేరు ఏమైంది?
పేరే మారిపోయింది. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది. ఇది రోమాపత్రిక 12వ అధ్యాయము. అయ్యో టైం అయిపోతుందిగా. దేవా స్తోత్రం నాయన. రోమాపత్రిక 12:13. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఎలా ఇవ్వాలంటే ఆతిథ్యము శ్రద్ధగా, అంటే ఇంటికి పిలిచి పట్టించుకోకుండా వదిలేకుండా ఎలా ఇవ్వాలి? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. ఎప్పుడైతే శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తావో ఆశీర్వాదము కూడా శ్రద్ధగా వస్తుంది నీకు. అర్థమవుతుందండి? అయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, చాలా అద్భుతమైన మాట. కొంతమంది అంట దేవుడు అంట కొంతమందిని దేవదూతలనే మీ ఇంటికి పంపిస్తాడంట. అర్థమవుతుందమ్మా? దేవదూతలనే నీ ఇంటికి పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు తెలుసా? నువ్వు అప్పుడే బయటికి వెళ్తావు, ఎవరో ఒకరు వస్తారు, వచ్చి ఏం తెలియదమ్మా, నేను 2 రోజులు అయింది, కొంచెం ఆకలి వేస్తుందమ్మా అంటే నువ్వేం చేస్తున్నావు? పనిలో బిజీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, తర్వాత లేకపోతే అక్కడ ముందుకు పో. సాధారణంగా ఏం చేస్తాం? ముందుకు పో అంటాం. ఆశీర్వాదం కూడా ముందుకే పోతుంది. కొంతమంది తెలియకయే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరికి? మనుషులకు కాదు, దేవదూతలకే ఆతిథ్యము ఇచ్చారు. ఇక్కడ స్కిప్ చేసి ఇంకా ముందుకు వెళ్తున్నాను, చాలా మెసేజ్ ఉంది, వీరైతే నెక్స్ట్ వీక్ చెప్తాను. ఒకసారి చూద్దాం అన్నమాట. ఎక్కడ ఉంటుందంటే, దేవ స్తోత్రం నాయన. అది నేను రాయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, 2-3 వచనాలు. మీరును హెబ్రీయులకు రాసిన పత్రిక 13:2 చదమ్మా. మీరును వారితో కూడా బంధింపబడినట్టు. 13:2 చదువుతున్నావా? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరువకుడి. ఏంటమ్మా? ఆతిథ్యము చేయ మరువకుడి. ఏంటి ఆతిథ్యం అంటే? ఎవరినైనా ఇంటికి పిలిచి, అర్థమవుతుందా, మంచి భోజనం పెట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, అర్థమవుతుందా? మనం సాధారణంగా ఏం చేస్తామంటే చెల్లికి అక్కకి ఆతిథ్యం ఇస్తాము. అక్క 1000 రూపాయలు చేరి పెడితే చెల్లి 1200 చేరి పెడుతుంది. ఆ ఆతిథ్యం కాదు. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, చదవమ్మా. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరికి పెట్టారు ఆహారము? దేవదూతలకు ఏం చేశారంట? ఆతిథ్యము చేశారంట. అంటే మనం ఎన్నిసార్లు ఇలా మిస్ అయిపోయి ఉంటాము. దేవుడు దేవదూతలను పంపించి ఈ దూతకి ఏమన్నా పెట్టు అని పంపిస్తే పో అని చెప్పేసి ఎన్నిసార్లు మనం గెంటేసాము. అర్థమవుతుందండి? తెలియకయే దేవదూతలకు ఏమిచ్చారంట? ఆతిథ్యము ఇచ్చారు. నీకు ఎప్పుడైనా సరే సడన్గా అప్పుడు దాకా ఇట్లా అడిగింది అనుకో, నువ్వు లేదు వెళ్ళాను అనుకో, ఇట్లా చూస్తే మాయమైపోయింది అనుకో, ఏమనుకోవాలి? దేవదూత అనుకోవాలి. సడన్గా మాయమైపోతే, అవునా కదా? అంటే దేవదూత ఆ రూపంలో వచ్చింది. బైబిల్ ఉందండి, దేవదూతలు వచ్చి ఆహారం పెట్టారు. అర్థమవుతుందండి? దేవదూతలు వచ్చి ఆహారం పెట్టడమే కాదు, దేవదూతలు వచ్చి ఆహారం కూడా అడుగుతాను నేను వాక్యాధారం ఉంది ఇక్కడ. కొంతమంది తెలియకయే దూతలకు ఆతిథ్యము, అంటే ఆతిథ్యం అనేది ఎంత శ్రేష్టమైనది అర్థమవుతుందా? ఏమా ఆతిథ్యం అనేది ఎంత శ్రేష్టమైందంటే
రిబ్కా బావి దగ్గర ఏం చేసింది? స్థలం ఉంది, గడ్డుంది, మేత ఉంది, రామ ఇంటికి ఎలియాజరు అని చెప్పి పరుగున ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నకి చెప్పింది. వాళ్ళ అన్న కూడా పరుగున వస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఏముందంటే ఆతిథ్యం ఇచ్చే మనస్సు. అంటే అవతల వాళ్ళు స్టేటస్ చూడలేదు. కారు ఉందా, బిల్డింగ్ ఉందా, బంగారం ఉందా, గోల్డ్ ఉందా, మంచి జాబ్ ఉందా లేదా, అతనికి కావాల్సిన ఆతిథ్యము దర్శాలు మనం ఇవ్వాలి. అర్థమవుతుందండి? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఎనీ టైం ఎవరికైనా నువ్వు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడి ఉండాలి. తెలియకయే కొందరు దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వ్యక్తికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా నీకు తెలియకుండా దేవుడు ఒక పెద్ద డోర్ ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందంటే ఆ చిన్న వ్యక్తి అనుకుంటాం, ఈ వ్యక్తికి ఏం పెడతావు అనుకుంటాం. ఆ వ్యక్తి ద్వారానే, ఆ వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారానే దేవుడు నీకు ఎప్పటి నుంచో ఉన్న సమస్యను దాన్ని 2 పాలుగా చేసేస్తాడు. అర్థమవుతుందండి? సో వాక్య ప్రకారము ఓన్లీ మన బంధువులకి, చుట్టాలకి, స్నేహితులకి కాదు, కానీ పరిశుద్ధుల అవసరాలలో మనం ఏం కావాలంట? పాలిభాగస్తులం కావాలి. ఆతిథ్యం మనము ఇవ్వాలి. మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, ఎవరైనా ఒక సేవకుడికి, మీరు కానీ మీ ఇంటి దగ్గర కుటుంబం కానీ ఎవరైనా మీకు నచ్చిన సేవకుడికి, దయచేసి గమనించండి, నన్ను మిమ్మల్ని పిలవమని నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? నన్ను పిలవమని నేను అస్సలు చెప్పడం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఆశీర్వాదం యొక్క కీసులు, మీకు ఆశీర్వాదం యొక్క తలపు చెవి. ఎవరినైనా పిలిచి ఆతిథ్యం ఇచ్చి మర్యాద ఇచ్చి మీకు చేతనైతే బట్టలు పెట్టో ఇంకోటి పెడితే తద్వారా ఏమవుతుందంటే కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. నేను నా జీవితంలో అటువంటి మేలులు అనేకంగా చూశాను. నేను కొన్ని కాదు, ఇలా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అనేకమైన మేలులు నేను పొందుకున్నాను. దేవుని స్తోత్రం. ఎవరు ఎందుకు మన మధ్యలో రెబ్కా ఉంది. రెబ్కా ఏమైంది? అబ్రహాముకి కోడలు గెలిపోయింది, ఇస్సాకుకి భార్య గెలిపోయింది. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళడం వల్లే కదా, అతని ఇంటికి పిలవడం వల్లే కదా. అర్థమవుతుందా? అక్కడి నుంచి పంపించేస్తే అయ్యేదా? కాదు. కాబట్టి ఇటువంటి ఆతిథ్యం ఇచ్చే మనసు దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవుడా, సర్వశక్తి మంత్రులని కొందనాలు స్తోత్రాలు. అయ్యా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, కానీ అయ్యా ఎవరైతే ప్రభు నాయన ఉంటారో అయ్యా మీ ప్రేరేపణ చేతి తండ్రి ఎవరికైతే ఆతిథ్యం ఇవ్వాలో వారికి ఆతిథ్యం ఇచ్చి మీ ఆశీర్వాదం పొందుకోవడానికి మీ సహాయం దయచేయమని అయ్యా రెబ్కాకు కలిగినటువంటి ఈ మనసు మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మనం ఇప్పుడు